టూరిస్ట్ వీసాతో ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. వచ్చినోళ్ళు టూరిస్టుల్లో అన్ని చూసి వెళ్లకుండా హైటెక్ పద్ధతిలో జనం సొమ్ము కాజేశారు. కేరళలో సంచలనం సృష్టించిన ఏటీఎం కార్డుల స్కిమ్మింగ్ వ్యవహారంలో ముగ్గురు రొమేనియన్ల పాత్ర బయటపడింది. వీరిలో ఒకరిని ముంబైలో అరెస్ట్ చేశారు పోలీసులు. మరో ఇద్దరు కేటుగాళ్లు ఎప్పుడో దేశం దాటేశారు. ఏటీఎం కార్డుల స్కిమ్మింగ్ నైజీరియన్లకు వెన్నతో పెట్టిన విద్య. ఇండియాలోనూ చాలా మంది కేటుగాళ్లు ఏటీఎం స్కిమ్మింగ్ తో జనాన్ని ముంచేశారు. వీళ్లు సరిపోతున్నట్లు ఇప్పుడు విదేశాల నుంచి వచ్చి మరీ ఈ తరహా హైటెక్ దోపిడీలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. కేరళలో సంచలనం సృష్టించిన ఏటీఎం కార్డుల స్కిప్పింగ్ వ్యవహారంలో ముగ్గురు రొమేనియన్లదే కీలక పాత్రని తేలింది. రెండు రోజుల క్రితం పలువురి అకౌంట్ల నుంచి డబ్బులు డ్రా అయ్యాయి. 20 మంది బాధితులు బ్యాంక్ మేనేజర్ కు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీళ్లంతా అంతకుముందు ఒకే ఏటీఎంలో డబ్బులు డ్రా చేశారని తేలింది. దీంతో పోలీసులు ఆ ఏటీఎంపై నిఘా పెట్టారు. సీసీ కెమెరా దృశ్యాల్ని పరిశీలించారు. సరిగ్గా అప్పుడే బయటపడింది అసలు భాగోతం. ఓ ఫారినర్ ఏటీఎం సెంటర్లో ఎలక్ట్రానిక్ పరికరాల్ని రహస్యంగా అమర్చాడని సీసీటీవీ దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. ఏటీఎం సెంటర్ కు వచ్చిన వారి కార్డ్ నెంబర్లు, ఇతర వివరాల్ని సీక్రెట్ కెమెరా ద్వారా తీసుకున్న కేటుగాళ్లు ఆ వివరాల సాయంతో ఖాతాదారుల డబ్బు కొల్లగొట్టారు. Yesterday morning, a message alert came in my mobile 5,000 has been withdrawn from my ATM. After that, in 10 minutes, another 40,000 was withdrawn. In total 45,000 was withdrawn. లోతుగా విచారిస్తే రొమేనియాకి చెందిన ముగ్గురు పనేనని తేలింది. ఈ ముగ్గురు జూన్ 25న టూరిస్టు వీసాలతో ఇండియాకు వచ్చారు. జూలై 8న కేరళకు చేరుకున్నారు. షికారుకు వచ్చినట్లు వచ్చి తమ పని చేసుకుని పారిపోయారు. ఈ ముగ్గురులో ఒకరిగా అనుమానిస్తున్న గ్రేవియల్ మారియన్ ని ముంబైలో అరెస్ట్ చేశారు పోలీసులు. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు కేరళ పోలీసులు ముంబై బయలుదేరారు. అతన్ని కోర్టులో హాజరుపరిచిన తర్వాత విచారణ మొదలవుతుంది. వీరి టూరిస్ట్ వీసా గడువు జూలైలోనే ముగియటంతో మిగతా ఇద్దరు దేశం దాటేశారని అనుమానిస్తున్నారు. వారిని పట్టుకునేందుకు ఇంటర్పోల్ సాయం తీసుకునే పనిలో ఉన్నారు. ఇక ఈ ముగ్గురు బస్ చేసిన హోటల్ నుంచి 2 స్కూటర్లు, 3 హెల్మెట్లు స్వాధీనం చేసుకున్నారు.